వెల్కమ్ టు మై ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు. ఆ సాధనని అలాగే కొనసాగిస్తే తర్వాత క్రమంగా ఏమనిపిస్తుందో తెలుసా? బ్రహ్మైవ సర్వనామాని రూపాణి వివిధాని చ బ్రహ్మైవ సర్వనామాని రూపాణి వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాణి బిభర్తీతి శృతిర్జగౌ అంటున్నారు అపరోక్షానుభూతిలో. ఒక సింహం గర్జించినట్టు గర్జిస్తున్నాడు శంకరాచార్య. ఆ జ్ఞానం పెరిగిన కొద్దీ, సంచిత కర్మలు నాశనం అయిపోతున్న కొద్దీ ఏమనిపిస్తుందంటే బ్రహ్మైవ సర్వనామాని, అన్ని పేర్లు పరమాత్మవే. రూపాణి వివిధాని చ, అన్ని రూపాలు పరమాత్మవే. అప్పుడు ఏ రూపాన్ని ఆక్షేపించడం మానేస్తాం కదండి మనం. వాడేమిటో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ముక్కు కొంచెం పొడుగ్గా ఉంది, నీకేమిటి నష్టం, తుమ్మొస్తే వాడు పడతాడు. ఈ అదవ కామెంటరీ ఇక్కడ. దీనికోసం ప్లాస్టిక్ సర్జరీలు తయారవుతున్నాయండి. అన్నీ బాగున్నాయి కానీ ముక్కు బాగోలేదు, అందుకని దానికి ప్లాస్టిక్ సర్జరీయా? ఏమిటిది? ఎందుకు? ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటే అలా ఉంటాం. చేసుకోమని, లేకపోతే మానే. మనం పెళ్లి కాకపోతే మరీ మంచిది, బ్రహ్మచర్యం పాటిస్తాం, జ్ఞానం పొందుతాం, మోక్షం పొందుతాం, దేర్ ఎండ్స్ ది లైఫ్. ఎందుకు బాధపడాలి? ఈ పెళ్ళి ఒకటి అవ్వడం కోసం 100 ప్రయత్నాలు చేయాలా? వాళ్ళ కాళ్ళు ఎట్టుకుని వీళ్ళు, వీళ్ళ కాళ్ళు ఎట్టుకున్న వాళ్ళు, ఇద్దరు కలిసి దేవుడు కాళ్ళు ఎట్టుకుంటారు చివరికి. అవదండి. అవ్వకపోతే బానేయండి. శివుడికి పెళ్ళయిందా? వ్యాసుడికి పెళ్ళయిందా? నారదుడికి పెళ్ళయిందా? ఆంజనేయ స్వామికి పెళ్ళయిందా? ఇప్పుడు మనకు అవ్వకపోతే నష్టం వచ్చిందా? దాని గురించి తిరగని క్షేత్రం లేదు, మొక్కని పొట్ట లేదు, తిరగని చెట్టు లేదు. ఇంత చేసి మళ్ళీ తీరా పెళ్ళయిందని కూడా 2 ఏళ్ళు అయ్యేసరికి ఏమిటో అదో రకంగా అయిపోయింది ఇక్కడ. మళ్ళీ పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరు, పెళ్ళి కాకపోతే పిల్లలు గొడవ లేదు. ఇది ఒకటి తెచ్చిపెట్టుకోవడం, అది ఒకటి తెచ్చిపెట్టుకోవడం. ఇక్కడ ఇంక ఇలా ఈ కోరికలు తెమిలేవు కాదు. ఇది అన్ని పేర్లు పరమాత్మవే, అన్ని రూపాలు పరమాత్మే. రూపాణి వివిధాని చ, భేదమే వద్దు, ఆ సాధన చేయాలి. భావన చేస్తే సాధన వస్తుంది. అందుకే పిల్లలకి ఏ పేరైనా పెట్టాలంటే 10 సార్లు ఆలోచించకండి అమ్మా. మీకు తోచిన అందమైన దేవుడు పేరు పెట్టండి. వీలైతే నా సలహా ఒకటే, ఖచ్చితంగా ఆడపిల్ల అయితే మా అమ్మ పేరు, అమ్మమ్మ పేరు పెట్టండి. మగపిల్లాడైతే ఆ తాతగారి పేరు, ఈ తాతగారి పేరు పెట్టండి. అది మన సంప్రదాయం, అదే మన సంప్రదాయం. ఎందుకు ఈ ముఖేష్, నికేష్, బుతీష్ ఇది చచ్చిపోతున్నారు పూజాలు చదవలేక. వాళ్ళకి నోరు తిరగట్లేదు ఈ పేర్లు. పూర్వం ఎంత గొప్ప సంప్రదాయం అండి. మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, వాడు బహు చమత్కారి. ఏదో ఇంటర్మీడియట్లో అనుకుంటాను, మాకు హిస్టరీ గ్రూప్ హెచ్టీసీ, మొఘలాయుల వంశ చరిత్ర వ్రాయము అని ఒక ప్రశ్న. దానికి ఒక 15 మార్కులు ఎన్నో ఉన్నాయి. వాడు ఏం చేశాడు? వాడికి బాబర్ తెలుసు, మొఘలాయి వంశస్థాపకుడు ఎవరు బాబర్, వాళ్ళ అబ్బాయి ఎవరు హుమయూన్ తెలుసు, మిగిలిన వాళ్ళు తెలియదు. అందుకని ఆ చరిత్ర వాడు ఏం రాశారంటే, మొదటి చక్రవర్తి బాబర్, ఆయన కుమారుడు హుమయూన్, ఆయన కుమారుడు మళ్ళీ బాబర్, ఆయన కుమారుడు మళ్ళీ హుమయూన్ అన్నాడు. మార్కులు వేసేటప్పుడు మాస్టర్ పిలిచి తిట్టాడు, వేదవా బాబర్ హుమయూన్ తప్పితే ఇంకో. అదేంటండి, మా ముత్తాత గారి పేరు మా నాన్న తాతగారికి పెట్టారు, మరి తండ్రి తాత పేరు మనవడికి పెడతారు కదండి. బాబర్ కొడుకు హుమయూన్ అయితే హుమయూన్ కొడుకు మళ్ళీ బాబర్, బాబర్ కొడుకు మళ్ళీ హుమయూన్, హుమయూన్ ఇంకో ఎందుకండి ఇది ముస్లింలకు ఉండదు, నాకు అనవసరం ఉండదని చరిత్ర అంటే అంతే అన్నాడు. ఇప్పుడు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, మరి వీడి సంప్రదాయాన్ని వీడు రచిస్తాడు. ఇప్పుడు ఎలా తండ్రి పేరు తాత పేరు మనవడికి మళ్ళీ తండ్రి పేరు మళ్ళీ మనవడికి అలా పెట్టామనుకోండి, ఇంత చరిత్ర చదవక్కర్లేదండి. వెంకటరావు కొడుకు సుబ్బారావు, సుబ్బారావు కొడుకు వెంకటరావు. కావాలంటే వెంకటరావు 1, వెంకటరావు 2, వెంకటరావు 4, వెంకటరావు 24 వేసుకో. విదేశాల్లో లేవా? చార్లెస్ 2, చార్లెస్ 5, చార్లెస్ 100 వరకు ఉన్నాయి. ఎందుకు ఇన్ని పేర్లు? ఎందుకు ఇంత గొప్ప పేరు పెట్టారు? పేరుకు తగినట్టుగా ఎవరైనా అవుతున్నారా? అంత ఆలోచన ఎందుకంటే? పైగా మా ప్రాణాలు తింటారు. మాకు ఫోన్ వచ్చి మీ నోటితో పేరు పెట్టండి, నాకు వీలు కదని చెప్తాను. నాకు అలా అవసరం లేదు. మా అబ్బాయిలకి నేను పేరు పెట్టుకున్నాను, మా మనవాళ్ళకి నేను పెట్టలే, వాళ్ళే పెట్టుకున్నారు. మీ ఇష్టం అని చెప్పాను, నేను పెట్టలేదు. అంతే అక్కడ కట్ అయిపోవాలండి. ఇంకా ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేయాలి బిజినెస్ని. ఇది పెరుగుతూ పోతే ఏమవుతుంది? మళ్ళీ వాడు నేను చెప్పిన పేరు పెట్టకపోతే వాడి మీద నాకు కోపం. ఎందుకు వచ్చింది ఇది? వాడికి ఏ పేరు ఉంటే, పేరు ఒకడు పెట్టేది కాదండి, వాళ్ళు తెచ్చుకోవాలండి. పేరు తెచ్చుకోవాలండి. పేరు పెట్టడం ఏమిటండి? పేరు పెట్టడం ఏమిటి?
మా ఇంట్లో అందరికీ అవధాన సుబ్బావధాన బాపన్నావధాన సుబ్రహ్మణ్యావధాన ఎవరికి అవధానం రాలేదు. మా నాన్నగారికి విసుకొచ్చి నరసింహారావు అని పెట్టారు, నాకు వచ్చేసింది. రావు అని పెట్టారు, నాకు వచ్చేసింది. ఆయనకి విసుకొచ్చే పెట్టుంటాడు బహుశా. రావు అన్నవాడికి వచ్చింది, పెట్టిన వాళ్ళకి రాలేదు. దానికి అంత మాత్రం చేత వాళ్ళ అన్నగారులు కాకపోతారా, నేను అన్నగారు అయిపోతానా? వాళ్ళకి నేను పాదాబంధనం చేయాలి కానీ నాకు వాళ్ళు చేయకూడదు కదా. అవధానానికి దానికి సంబంధం ఏముంది? మన పేర్లు బట్టి శుద్ధ దండక. అందుకే అన్ని పేర్లు దేవుడివే. పక్కా నిరూపణ అయిపోతుందండి మీకు 5 నిమిషాల్లో. అన్ని పేర్లు దేవుడివే. అసలు దేవుడి పేరు తెలిస్తే అన్ని పేర్లు ఆయనవే అని అర్థమవుతుంది. అసలు దేవుడికి ఒక పేరు ఉంది, అది వేదం పెట్టింది. బ్రహ్మైవ సర్వనామాని రూపాణి వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాణి బిభర్తీతి శృతిర్జగౌ. అన్ని పేర్లు దేవుడివే. బ్రహ్మ అంటే పరమాత్మ, అన్ని రూపాలు పరబ్రహ్మవే, అన్ని రకాల కర్మలు కర్మఫలాలు కూడా ఆయనవే అని మామూలు వాళ్ళు చెప్పట్లా. శృతి బిభర్తి, ఆయనే ఈ సృష్టిని మొత్తం భరిస్తున్నాడని శృతి జగౌ, శృతి చెబుతోంది. ఎలాగా? అన్ని పేర్లు ఆయనవే. చిన్న ఉదాహరణతో రుజువు చేయించండి. ఒక సంస్థానాధీశుడికి అనుమానం వచ్చి పండితులు కూర్చొని ఉంటే, ఏమండి దేవుడికి ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, రాముడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు, ఏదో అంటున్నారు, ఆంజనేయ స్వామి అంటారు, అసలు పేరు ఏమిటి దేవుడు అన్నట్టు పండితులు తెల్లమొహాలు వేశారు. అసలు పేరు అంటే ఏం చెబుతారు? కానీ కుశాగ్రబుద్ధిగా వేదం చదివిన పండితుడు అందులో ఒకడు ఉన్నాడు. ఆయన లేచాడు, నేను చెబుతానండి అసలు పేరు అన్నాడు. అని చెప్పి ఒక బల్ల తీసుకురండి అన్నాడు. నిరూపించాలి కదా. ఒక బల్ల తీసుకొచ్చారు. ఆ బల్ల మీద ఓ బిందె పెట్టారు. బిందెకి మూత వేశారు. మూత మీద ఓ చెంబు పెట్టారు. ఇప్పుడు చెప్పండి అదేమిటి అన్నారు. అది బల్ల అన్నాడు. దాని మీద ఉన్నది ఏమిటండి అన్నారు. అది బిందె అన్నాడు. దాని మీద ఉన్నది ఏమిటండి. అది మూత అన్నారు. దాని మీద ఉన్నది ఏమిటండి. అది చెంబు అన్నారు. మీరిప్పుడు ఆ చెంబు, బల్ల, మూత, బిందె తీసేసి మిగిలింది ఏమిటో చెప్పండి అన్నారు. అది అన్నాడు. అది భగవంతుడి పేరండి అని చెప్పాడు. అది అంటే సంస్కృతంలో ఏమంటారు? తత్ బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ తత్వమసి. వేదం దేవుడికి పెట్టిన పేరు తత్ అంటే అది. మనం రకరకాల పేర్లు పెట్టడం వల్ల ఏమైందంటే దేవుళ్ళు కూడా సంకుచితం అయిపోయారు. విగ్రహాన్ని విష్ణువుగా చూస్తే తప్పు లేదమ్మా, గొప్ప విషయం. మీరు విష్ణువుని విగ్రహం చేసేసాం. మనం విష్ణువుని విగ్రహమాత్రమే చేసేసాం. ఇంకా విగ్రహంలోనే ఉంటాడు. ఆ విగ్రహం మీదే మన దృష్టి. ఆ విగ్రహానికి ఏమైనా పొరపాటుని ఇలా జరిగితే కొంపలు అంటుకుపోయి సెంటిమెంట్ ఇక్కడ. అక్కడికి ఆయన అందులోనే ఉన్నట్టు ఇంకెక్కడా లేనట్టు. అందులో కూడా ఉన్నాడు. అందుకని అందులో మాత్రమే లేడు దేవుడు, అందులో కూడా ఉన్నాడు. ఆ మాటకు వస్తే నీలో కూడా ఉన్నాడు, నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. ఎప్పుడు విగ్రహారాధనలో సెంటిమెంట్లు పెంచుకోకూడదండి. అది చిత్తశుద్ధి కోసం, మనస్సు లగ్నం కావడం కోసం చేసే పని. అంతవరకే దాన్ని పరిమితం చేయాలి. ఇంక దాన్ని పెంచేసి ఒకరోజు ఇది 10 రోజులు, 10 మంది ఇది 100 మంది చేస్తే ఖర్చులు పెరుగుతాయి, ఆడంబరం పెరుగుతుంది, ఆర్భాటం పెరుగుతుంది, అమ్మవారు అక్కడి నుంచి పారిపోతుంది. నాకు చిక్కగా ఉంది ఇదంతా. ఎవడో గుడిసెలో కూర్చుని ఏకాంతంగా వాడు అమ్మవారిని ధ్యానం వాడికి ఏమి రా, చేమాతే నమః అది కూడా అనడం చేత కాదు. అయినా సరే అక్కడే ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు ఆవిడ కోసం. ఆవిడకి కావాల్సింది ఆర్తి అమ్మ, ఆర్తి, ఆర్భాటాలు, హంగామాలు కాదు ఆవిడకి కావాల్సింది. ఆర్తితో ఎవరు ప్రార్థిస్తున్నాడో అక్కడ భగవంతుడు ఉంటాడు. కుశేలుణ్ణి ఆయన అనుగ్రహించాడు, సమస్త సంపదలు ఇచ్చాడు. కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలేదు. భగవంతుడు ఎవరి పార్టీయో ఆలోచించండి. ఎవరు ఆర్తితో ఉన్నాడో అక్కడ ఉంటాడు. కానీ ఒళ్ళుకొవ్వెక్కిన వాడి దగ్గర దేవుడు ఉండడండి. నీ ఆర్భాటాలకు ఆయన లొంగడు. అది గ్రహిస్తే అర్థమవుతుంది. అక్కడ అన్ని నామాలు ఆయన వెంటనే ఈ పండితుడు చెప్ప అది బల్ల, అది బిందె, అది చెంబు, అది మూత. అది ఎందుకు చేర్చారు మీరు? బల్ల బింది సరిపోయింది కదా. కానీ ఆలోచించండి, బల్ల దేంతో తయారైంది? చెక్క. ఆ బల్లను విరగ్గొట్టి ఒక కుర్చీగా మార్చగలడు కార్పెంటర్ తలుచుకుంటే. అప్పుడేమైంది? అది కుర్చీ. అంటే దానికి బల్ల అనే పేరు శాశ్వతం కాదు, అది అనే పేరు శాశ్వతం. అది కుర్చీ అయినా అది కుర్చీ అంటాం, బల్ల అయినా అది బల్ల అంటాం. అంటే బల్ల కుర్చీ శాశ్వతంగా, అది శాశ్వతం. అలాగే మన కూడా రామారావునో, సుబ్బారావునో, వెంకమ్మనో, పొల్లమ్మనో ఎలా పిలిచినా ఇవి శాశ్వతం కాదు. లోపల ఉన్న ఆత్మ శాశ్వతం. అంతే లెక్క. ఏ జీవుడు పలుకుతున్నాడో అది శాశ్వతం. అతనికి మీరు పెట్టిన పేరు వ్యవహారం కోసం పిలవడానికి పెట్టారు. అంతే. పిలవడానికి వదిలేయండి, అంతటితో వదిలేయండి. ఇంకా ఈ పేరున్న వాళ్ళందరూ చాలా గొప్ప, మట్టి కొట్టుకుపోయిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఈ జాతకాలు చెప్పద్దు ఇక్కడ. ఇవన్నీ మనకిష్టమే చెప్పేస్తూ ఉంటాం.
నువ్వు కల్పించుకున్నావు, నీ శాస్త్రం చెప్పలేదు. నీ పేరును బట్టి ఎవడు గొప్పవాడు కాడు. గొప్పవాడు ఏవైతే వాడు పేరు తెచ్చుకోవాలి. ఆ అవకాశం పిల్లలకి వాళ్ళు తెచ్చుకొనియండి. వాడు గొప్ప చిత్రకారుడు అవుతాడో, గాయకుడు అవుతాడో అవనేయండి. మనమే వాడు తలరాత రాసేస్తే అలా కూర్చోబెట్టేసి. అందుకని సర్వనామాన్ని ఆ పైకి గమనించండి. శంకరాచార్య ప్రియమైన పండితుడండి. సర్వనామం, అది సర్వనామం, సర్వనామం. మామూలుగా తెలుగు చదువుకున్న వాళ్ళు చాలామందికి తెలుసు. సర్వనామం ఎప్పుడు వాడతారండి? నామవాచకములకు బదులుగా వాడబండి సర్వనామము లేదు. వ్యాకరణం ప్రకారం అంతే. కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగానే మీరు అందరికీ పేర్లు ఇట్టారు. లేకపోతే అన్నీ సర్వనామాలే. అందరినీ ఆయన, ఈయన, ఆవిడ, ఈవిడ అంటే ఎవరో అర్థం కాదండి. అప్పుడు ఏవో పేర్లు పెట్టి పిలుస్తాం. ఇక్కడ అర్థం కావడం కోసం, వారు రావడం కోసం. అందుకని మామూలుగా చెప్పాలి ఆవిడ, ఈయన అంటే అంతే కదండి. ఆవిడని రమ్మనండి అంటే వేలెట్టాను. ఎవరు వస్తారు ఇక్కడికి? నలుగురు ఐదుగురు కంగారు పడతారు. గురువుగారు ఎవరినో రమ్మంటారు. అందుకని ఆ తెలవడం కోసం ఆయన ఎవరు అయితే నాకు తెలుసున్న పేరు కూడా చెప్పి ఆయన పక్కనే వెంకట్రావు గారు పక్కన కూర్చున్నారు చూడండి అంట. అలా అలా అది కేవలం వ్యవహారం. అంచేది ఈ పేర్లన్నీ నామవాచకాలుగా మనం పెట్టుకున్నవన్నీ ఏంటంటే సర్వనామానికి బదులుగా వాడుతున్నాం. సర్వనామం అర్థం కాదు కాబట్టి. అంచేది వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది. వ్యాకరణానికి డిఫరెంట్గా ఉంటుంది వేదాంతం. వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం. వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. అప్పుడే వేదాంతం అర్థం అవుతుంది. ఇప్పుడు అన్ని నామాలు భగవంతుడివే అర్థమైందిగా. రూపాణి వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాణి, అన్ని రూపాలు ఆయనవే. ఒక రూపం మాత్రమే ఆయనదని ఎలా చెబుతారు మీరు? రాముడు రూపమే, కృష్ణుడి రూపమే. అంతవరకు ఎందుకండి? మా బోటికాళ్ళనే దైవావతార సంభూతులు అంటున్నారు కదండి. వాళ్ళందరినీ పక్కనెట్టండి. మీకు ఎలా తెలిసింది ఆ విషయం? మాకు ఒక్కోసారి అలా అంటూ ఉంటే గుర్తొస్తే మనం అనుభవిస్తున్న పరిస్థితులు ఏంటి? వీళ్ళు ఏదో మన దైవాంశ కింద భావిస్తారు. మనం అంత దైవాంశ అయితే ఇలా ఉంటామా అని అనిపించదా? మీ గొప్పతనం, మీ గౌరవం మీద మీరు అంటూ ఉంటారు. దానికి మేము పొంగిపోతే ఇలాగ ఇక్కడ అందరికీ ఉండే దుఃఖాలు, అందరికీ ఉండే సుఖాలే మాకు ఉన్నాయి. ఇక్కడ అందరికీ ఉండే ఇబ్బందులే మాకు ఉన్నాయి. అంటే మన ఊరికే గౌరవాన్ని పెంచుకుని మాట్లాడటమే తప్పితే ప్రత్యేకించి అవతార పురుషులు అంటూ లేరు. అందరూ అవతార పురుషులే, అందరూ అమ్మవారి యొక్క అవతారమే. అంటే అన్ని రూపాలు ఆవిడవి. ఇంకోటి కర్మాణ్యపి సమగ్రాణి, అన్ని పనులు ఆవిడే చేస్తుంది. ఆ ఆదిపరాశక్తి చేస్తుంది, ఆత్మే చేస్తుంది అనడానికి బిభర్తి ఇది శృతిర్జగౌ, వేదం చెప్పింది అన్నాడు ఆయన. ఇప్పుడు వేదం ఏమిటో చెప్పాలి, లేకపోతే వ్యాఖ్యానం ఏమిటి? వేదం చెప్పింది, అన్ని పనులు ఆయన చేస్తున్నాడు. సయేష ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్యః, సయేష ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్యః ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి వదన్వాక్ పశ్యన్ చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనయితి తాన్యేతస్య కర్మనామాన్యేవ. వేదంలో ఉన్నమాట. ఆత్మ ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్యః, ఈ సృష్టిలో ఆపాదమస్తకం ప్రవేశించింది. ఆనఖాగ్రేభ్యః ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి, అదే నీ లోపల ప్రాణవాయువుని చెలింపజేస్తుంది. అప్పుడు దాన్ని పరమాత్మ నువ్వు ప్రాణం అన్నావు. పశ్యంచక్షు వదన్వాక్, మాట్లాడేలా చేస్తుంది. ఆత్మ లేకపోతే ఎవడైనా మాట్లాడతాడా? శవం మాట్లాడుతుందా? శవం చూస్తుందా? శవం గాలి పీలుస్తుందా? శవం వింటుందా? ఎందుకు? అక్కడ జీవాత్మ లేదు. మనం మాట్లాడుతున్నాం, మనం చూస్తున్నాం, మనం గాలి పీలుస్తున్నాం, ఎందుకంటే మనలో జీవాత్మ ఉంది. ఆ జీవాత్మే పరమాత్మ. తేడా జీవా పర అనే రెండు మాటలు తప్పితే తేడా ఏం లేదు. వదన్వాక్, నీకు మాట్లాడే శక్తి నీది అనుకుంటావు, దాందే నిజానికి అది. అంటే ఇప్పుడు అందరికీ మాటనిచ్చింది అమ్మవారి. ఆ మాటలను వీడు ఎలా ఉపయోగించుకున్నాడు అనేది వీడి కర్మ. స్వేచ్ఛ, జీవుడికి స్వేచ్ఛ ఉందా లేదా అంటే లలితా సహస్రంలో ఉంది. పశుపాశ విమోచని, స్వేచ్ఛ ఉంది. ఎంతవరకు ఉంది? ఒక దూడని రైతు కట్టేస్తాడు. కట్టినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని పీకకి ముడి వేయడండి, చచ్చిపోతుంది. పీక దగ్గర వదులుగా జాగ్రత్తగా ముడి వేసి దాన్ని కొంచెం పొడుగు తాడు పెట్టి కొయ్య కట్టేస్తాడు. అంటే అతని ఉద్దేశం ఏమిటి? నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, కానీ ఈ రౌండే తిరుగు, నువ్వు బయటికి పోతానంటే కుదరదు. ఎందుకని? బయటికి వెడితే ఏం చేస్తుంది? ఆ దూడ అడ్డమైన గడ్డి తింటుంది. ఆఫీసుల్లో తింటున్నట్టే అడ్డమైన గడ్డి తింటే రోగాలు వస్తాయి. మళ్ళీ వెటర్నరీ డాక్టర్ని పట్టుకోవాలి.
అందుకని ఆయన చెప్పిన గడ్డి మాత్రమే తినేలాగా ఆ ప్రాంతంలోనే రౌండ్గా తిరిగేలాగా ఆయన ఒక తాడు పెట్టి పొడుగ్గానే, ఆ తాడు మరీ పొట్టుగా ఏముండదండి, దూడను కట్టినా ఆవులు కట్టినా కొంచెం పొడుగ్గా ఉంటుంది, అది ఎలా గుండ్రంగా తిరుగుతుంది అది. అంచేత ఆ ఆవుకి దూడకి స్వేచ్ఛ ఉందా లేదా, రైతు చెప్పినంత వరకు ఆ ప్రాంతంలో తిరిగే స్వేచ్ఛ ఉంది, బయటికి తిరిగే స్వేచ్ఛ లేదు. అంచేత జీవుడికి పరమాత్మ దగ్గర స్వేచ్ఛ ఉందా లేదా, హాయిగా ఉంది. నువ్వు చేసిన కర్మఫలాలు అనుభవించు, కొత్త పనులు ఏమన్నాలో నువ్వు చేసుకో, అంతవరకు స్వేచ్ఛ ఉంది. అందుకని సంపూర్ణ స్వేచ్ఛ ఉండదు. అందుకే పశుపాశ విమోచని, పశువులాగా మనుషుల్ని బంధించినటువంటి పాశాన్ని నుంచి నువ్వు విముక్తి చేస్తావు అంటే, ఇది అమ్మవారు బంధించిన పాశం అంటే, తల్లి కొడుకు ఏదైనా అలర చేస్తుంటే కృష్ణుడిని యశోద కట్టేసింది, మన వాళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు ఏంటి, కట్టేసింది అనుకోండి, అమ్మ 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 నేను ఇంకెప్పుడు చేయనమ్మా, బయట ఆడుకుంటున్నారమ్మా అమ్మ అంటే వదిలేస్తుంది వెంటనే తల్లి. ఈసారికి వదిలేస్తున్నారు, మళ్ళీ చేసామంటే అంటుంది, ఆయన వదిలేస్తుంది, మళ్ళీ చేసినా అంటుంది, వదిలేస్తుంది. మరి తల్లి మామూలు తల్లి అంత ప్రేమగా బిడ్డను బంధాల నుంచి విడదీసినప్పుడు అమ్మవారు విడదీయదా, ఆవిడికి జాలి లేదా? అమ్మా ఏదో చేసావు, నాకేం అర్థం కావట్లేదు, ఇది మాయలో పడ్డాను అన్యాయంగా, ఏం పర్వాలేదురా నేను చూసుకుంటా అని వాడుకో నాటకం ఉంటుంది ఆవిడ, నేను చూసుకుంటానుగా. ముక్తి ప్రదాయని అమ్మవారి ఆరాధనకి ఇతరుల ఆరాధనకి తేడా ఏమిటంటే, భోగమోక్షప్రదాయిన్యై నమః లలితా త్రిశతిలో నామం. ఆవిడ భోగాలు ఇస్తుంది, మోక్షము ఇస్తుంది. అమ్మా నాకు మోక్షం బాగానే ఉంది కానీ ఇంకొంచెం అదేదో కావాలి, ఫోన్లేరా తీసుకో అయ్యాక తెలుస్తుంది బాగా అని ఇస్తుంది. అమితమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అప్పుడు కూడా అమ్మవారిని వదలకుండా వాడు ఉంటే ఆ ఐశ్వర్యం విలువ మన వాడికి తెలిసింది, నా విలువ బాగా తెలిసింది అని ఐశ్వర్యం నుంచే మనం తీసుకొడుతుంది. ఐశ్వర్యంతో ఉండి వ్యధవేషాలు వేసామనుకో, కళ్ళలో కనిపించి అయిందా మా బాగా, ఇక జపం చేసుకో అంటుంది. ఐశ్వర్యం కోరావు కదా, ఇచ్చాను, మా బాగా అయింది, జపం చేసుకో. ముందు చెప్తే విన్నావా? తల్లిదండ్రులు ఇలాగే చెబుతారండి సరిగ్గా, తల్లిదండ్రులు చెప్పినట్టే అమ్మ చెబుతుంది, అమ్మవారు చెబుతుంది. అందుకే అమ్మవారి నామాల్లోనే ఇవి ఉంటాయి, భోగమోక్షప్రదాయని, మిగిలిన చోట ఉండవు. ఎందుకంటే తల్లికి ధర్మం కంటే కూడా ప్రేమ ఎక్కువ. గమనించండి, తల్లితత్వం తండ్రి తత్వం. తండ్రిది బాధ్యత, తల్లిది ప్రేమ. తల్లి దేనికి ప్రతీక అంటే ప్రేమకి, తండ్రి దేనికి ప్రతీక అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అందుకని తండ్రి కొంచెం కఠినంగా మాట్లాడతాడు, తల్లి మాట్లాడలేదు. పోలండి వాడు ఒకడే చేశాడు ఉంటుంది. తండ్రి నువ్వు ఇలా సమర్థించబట్టే వాడు ఇలా అయ్యాడంటాడు. ఇది మామూలు ఎక్కడ ప్రతి ఇంట్లోనైనా. ఆ ప్రేమ అమ్మవారైనా అంతే, శివుడూరు కూడా అలాగే. అందుకే మీరు కాశీఖండం చదువుకోండి సరిగ్గా. వ్యాసుడికి అన్నం దొరకకపోతే కోపం వచ్చింది, కాశీనగరాన్ని శపించాడు. అమ్మవారు ఏం చేసింది, ఏం అనలేదు, పిలిచి అన్నం పెట్టింది. అదే శివుడు ఏం చేశాడు, అలా చెప్పిస్తే ఊరుకుంటావా, నువ్వు అన్నం పెడుతున్నావు అందరికి ఇక్కడ. ఆయన కాశీని శపించాడు, కాశీని ఉండడానికి వీల్లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోమని అని శాసనం వేశాడు. అమ్మవారు అన్నం పెట్టింది, శివుడేమో బయటికి వెళ్ళిపోమన్నాడు. ఇది వ్యాసుడు పరిస్థితి. ఇక మనం ఆయన వ్యాసుడు, మనమో దోషుడు గ్లాసుడు. ఇక్కడ మన బతుకులేంటి. ఆయన దక్షారామానికి వెళ్ళాడు, తర్వాత వ్యాసుడు కాశీని విడిచిపెట్టాక పాపం అక్కడ అగస్త్యుడికి కథంతా చెప్పాడు కాశీఖండంలో. చెప్తే ఆయన అంటాడు, నాకు విచిత్రంగా ఉందయ్యా, అయ్యో అమ్మవారేమో అన్నం పెట్టడం ఏంటి, అయ్యవారేమో వెళ్ళిపోమడం ఏంటి, భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే. అమ్మవారేమో దయతో అన్నం పెట్టిందా, శాపం ఇవ్వలేదు ఆవిడ. పైగా అక్కడ శ్రీనాథుడు వర్ణిస్తాడు, ఆయనకి ఏ కూరలు ఇష్టమో అవన్నీ పెట్టేశాడు ఆయన. మొత్తం 60 పిండి వంటలు పెట్టాడు వీడి ఇల్లు బంగారంగా. కాశీఖండంలో 60 పిండి, అవన్నీ తెలుగువాళ్ళు తినేవే, మళ్ళీ ఉత్తరాది వాడు ఒకటి తినడం. ఈయనకి ఇష్టమైనవన్నీ పెట్టేశాడు మొత్తం. సరదా. అప్పుడు అడిగితే వ్యాసుడు గమ్మత్తుగా శ్రీనాథుడు చెప్పిస్తాడు జవాబు. అదేమిటి, అమ్మవారేమో అనుగ్రహించడం ఏమిటి, అయ్యవారేమో కోపడడం ఏంటంటే, కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నెల్గి క్రోధపాత్రం. కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నెల్గి క్రోధపాత్రం వనైతి. కాశీ గౌరికి సవతియౌగాన నేను దానిపై నెల్గి ప్రేమపాత్రం వనైతి. ఇది శ్రీనాథుడు రచన. ఒక ఎప్పుడు లౌకికమైన వాస్తవాన్ని తర్కంతో సమర్థిస్తే, ఊహతో సమర్థిస్తే దాన్ని కవిత్వం అంటారు. కవిత్వం అప్పుడు పుడుతుంది. కొత్తగా కవిత్వం రాయాలనుకునే వాళ్ళు ఇది ప్రాతిపదిక పెట్టుకోండి. లోకంలో జరిగే ఒక వాస్తవాన్ని మన ఊహతో సమర్థించాలి. లేదు, ఒక ఊహ మీరు ఏదైనా చేస్తే దాన్ని లోకంలో వాస్తవంతో సమర్థించాలి, అప్పుడు కవిత్వం. ఇక్కడ అమ్మవారు అనుగ్రహించడం, అయ్యవారు చెప్పించడం వాస్తవం. దానికి ఆయన ఊహ ఏమిటంటే, కాశీ అంటే ఎవరండి, ఆయన ఒకసారి ఆ భావావేశంలో శివుడు ప్రకటించారు, కాశీ నాకు రెండవ భార్య. మరి రెండవ భార్య అంటే మొదటి భార్య ఊరుకుంటుందండి? మొదటి భార్య ఎవరు? అమ్మవారు. ఆవిడ రెండో భార్య, దాని సంగతి చూద్దాంలే అనుకుంది ఆవిడ.
అందుకే వ్యాసుడు కాశీని తిట్టగానే మా బాగా తిట్టాడండి ఆవిడ అని అన్నం పెట్టింది. ఇది ఊహ, కానీ లాజికల్. ఎప్పుడు తర్కబద్ధమైన ఊహే కవిత్వం. ఆవిడ సంతోషమైంది, సవతిని తిడితే ఇవిడికి సంతోషమే కదా, అందుకని సంతోషించి అన్నం పెట్టింది. శివుడికి ఎందుకు కోపం? మా ఆవిడ తిడతాడాయన, ఆయన భారీగా భావించాడు నగరాన్ని, అందుకని ఆయన కోపగించాడు. ఇది శ్రీనాథుని యొక్క ఊహలు, వాస్తవం ఆయన శపించడం, ఈవిడ అనుగ్రహించడం. దాన్ని ఎలా సమర్థించారు? అంచేత మనకి శివపార్వతుల ఆరాధనలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ఒకళ్ళు శపించినా ఒకళ్ళు అనుగ్రహిస్తారు. దేర్ ఈజ్ ఏ వే, నో వర్రీ. ఇతర దేవతల కంటే వీళ్ళు చాలా సుఖం మనకి. ఎందుకంటే ఒకళ్ళ కోపం వస్తే ఇంకోళ్ళకి ఆయన అలా ఉండనివాయా, నువ్వు ఆదివారం కనపడి నేను చూస్తాను ఉంటుంది ఆవిడ. ఆదివారం ఆయన ఆఫీస్కి బయటికి వెళ్ళిపోతాడు, సెలవు కదా, నువ్వు కనిపించి నేను చూస్తాను. ఇలా మనం ధైర్యం తెచ్చుకుని భగవద్ ఆరాధన చేసుకోవాలి. కానీ ఆధ్యాత్మికతలో కూడా ధైర్యం లేకపోతే పిరికి వాళ్ళమైతే దేనికంటే ఉపన్యాసాలండి పని లేక. అందుకని అన్ని పనులు చేస్తున్నది అదే. వదన్ వాక్ పశ్చిం చక్షు మన్వానో మన ఇతి. ఆ మనస్సు రూపంలో ఆలోచిస్తున్నది కూడా మనస్సే. మీకు లెక్క, మీకు చాలామందికి మీకు వచ్చి ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఏం చదువుకుంటారండి? శివమానస పూజా స్తోత్రం. ఆత్మాత్వం గిరిజామతికి సహచరా ప్రాణా శరీరం గృహం. అందులో ఏముందండి? ఆత్మాత్వం, లోపల నేను నేను అనేది శివుడు. గిరిజామతికి మన మనస్సే అమ్మవారు. మనం ఏమైనా ఆలోచిస్తే ఆవిడది పూచి. మనం ఏమైనా ఆలోచిస్తే ఆవిడ చెడ్డ ఆలోచనలు వచ్చాయనుకోండి, అమ్మవారి ఫోటో ఎదురుగా పెట్టుకోండమ్మా. ముఖ్యంగా దంపతుల పడక గదిలో అమ్మవారి ఫోటో ఉండాలమ్మా. ఒక దెబ్బ కొట్టడానికి అమ్మవారు ఉంటే కానీ మన బతుకులు తినగా ఉండవు. పొద్దున్న లేవగానే అమ్మవారిని చూడాలి. ఏమైనా చెడ్డ ఆలోచనలు వస్తే అమ్మా ఏంటమ్మా ఇది అంటే, పోలేరా పడుకోరా అంటుంది. ఆలోచన మతి, గిరిజామతికి శంకరాచార్య మాట ఇది. శివమానస పూజా స్తోత్రంలో మనం ఎవరం కాదనడానికి. ఆవిడే మన మనస్సు, లోపల ఆత్మ శివుడు. మనస్సే నాటకాలు ఆడుతుంది, ఆత్మకు నాటకాలు తెలివి. ఆత్మ ఉంటుందంతే, జస్ట్ అంతే. ఆత్మ అంటే జస్ట్ ఇట్ ఈజ్ అంటారు అంతే, ఇంకేం ఉండదు అక్కడ. అది ఉంది అంతే, ఇంకేం సత్, దాన్నే సత్ అంటారు. అదే చిత్, చైతన్యవంతమే ఉంది. అది ఆనంద స్వరూపం, అది ఆత్మ, సచ్చిదానందం. మాయకి సత్తు చిత్తు ఆనందం కుదరదు. మొత్తం అది మొత్తం పగలు ఒక రకం, రాత్రి ఒక రకం. అదంతా అమ్మవారు లీల. అందుకని వేదమే చెప్పింది, అలాగే చేసుకోండి. ఇది బిభర్తి, ఇది శృతిర్జగవు. ఈ రకంగా వేదం చెప్పింది కదా, ఇంకా ఆలోచించేది ఏమిటి అన్నారు. అలాగా మనం భావన చేస్తే అప్పుడు భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. బిభర్తి ఇది శృతిర్జగవు. ఈ లోకాన్ని మొత్తం భగవంతుడు ధరిస్తున్నాడు. అవును, ఎలా తెలుస్తుందండి? ఏదైనా పత్రిక మీరు చూసినప్పుడు, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు చూడండి, సముద్రం బొమ్మేస్తారు. అందులో కెరటాల పైకి లేచినట్టుంటుంది. ముఖ చిత్ర వ్యాసం అని రాస్తారు కదా ఆదివారం పుస్తకాల్లో. ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, సునామీ. కానీ అప్పుడు ముఖ చిత్రం ఏముంటుంది? సునామీ బీభత్సం అనేదో పెట్టి సముద్రం వేస్తాడు. దాంట్లో కొన్ని చేపలు, తిమింగలాలు కూడా బయట లేచినట్టు వేస్తాడు. తరంగాలు పైకి లేచినట్టు వేస్తాడు. ఒకసారి ఆ బొమ్మ చూడండి, సృష్టి అర్థమవుతుంది. వదిలేయకండి దాన్ని. లోపల స్టోరీ వేరే. అసలు బొమ్మ చూడండి ముందు, ఆ బొమ్మలు చూడాలి. మీకు ముఖ్యంగా ఈనాడు ఆదివారం పుస్తకంలో వెనక పేజీలో ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి యాత్రా దృశ్యాలన్నీ, అపూర్వమైన దృశ్యాలు వేస్తాడు. నేను చాలా శ్రద్ధగా చూస్తాను వాటి. అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఒకసారి చూసాం, అయిపోయింది. రూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది. ఇంత చెప్తే ఆ పత్రిక 7 రూపాయలు, దానికి మళ్ళీ పుస్తకం ఉచితం. ఎన్ని ఉన్నాయండి అందులో. అవి చూడడం మానేసి అందులో ఇంకా బ్యాక్ పేజీకి ముందు, వెనక పేజీకి ముందు పేజీలో దూత్తో బొమ్మలు వేస్తాడు, లేకపోతే పువ్వులతో బొమ్మలు అంటాడు, ఇంకేదో అటుకులతో బొమ్మలు, రకరకాల చిత్రాలు ప్రపంచంలో ఉండవని. ఇవన్నీ 7 రూపాయల్లో అందజేస్తున్న పత్రిక ప్రపంచానికి నేను భక్తిగా నమస్కారం చేస్తున్నాను. పత్రికలు చదవండి. దాని నుంచి పొందవలసిన ప్రయోజనం. అథవ రాజకీయాలు అనకండి, మీకు తిప్పేయండి, ఇష్టం లేకపోతే రాజకీయాలు. బోల్డ్ వార్తలు ఉన్నాయండి ఉపయోగించేవి. మిమ్మల్ని ఎవరు చదవమన్నారు అవన్నీ? ఏముంది అనకండి, పత్రికల్లో చాలా ఉందమ్మా. ఆ పత్రిక చూసినప్పుడే నాకు అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని మంత్రపుష్పంలో చెబుతూ ఉంటే, భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని ధరించిన ప్రాంతం ఎంత అంటే ఆయనలో 1/4 అన్నారు. పాదః అస్య విశ్వభూతాని, ఇది 1/4. మరి మిగిలిన 3/4 త్రిపాదస్య అమృతం దివి, ఆ మూడొంతులు కూడా పైన ఉందయ్యా అన్నారు. మీది ప్రత్యక్షంగా దాన్ని చూడాలంటే అన్నవరం క్షేత్రం వెళ్ళినప్పుడు త్రిపాద్ విభూతి మహానారాయణ యంత్రం అని ఉంటుంది, దాన్ని దర్శించండి, అక్కడ ఉంటుంది. అది దాన్ని భౌతికంగా చూపిస్తారు. త్రిపాద్ విభూతి మహానారాయణ యంత్రం.
పైన ఈ సృష్టి కాదు, ఈ సృష్టికి పైన ఉండేటువంటి భగవత్ తేజస్సు అంతటినీ చూపించే యంత్రం అది త్రిపాద్ విభూతి మహానారాయణ యంత్రం. అది త్రిపాద విభూతి, ఇది ఏకపాదం, మొత్తం కలిపి చతుష్పాదం, 4 లెక్క. అప్పుడు నాకు ఈ పత్రిక చూస్తే అనిపించింది, ఈ పత్రికలో ఇప్పుడు సముద్రం ఉందా? లేదు, ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. తరంగాలు పైకి నిజంగా లేచే అంతా పత్రిక కాగితమే, పైకి ఏం లేవలేదు, కానీ లేచినట్టు మనకు అనిపిస్తుంది. చేపలు కనపడుతున్నాయి, తిమింగలాలు కనపడుతున్నాయి, పత్రికలో అన్ని కాగితంలోనే ఉన్నాయి, కానీ మనకు అన్నీ జరిగినట్టు అనిపిస్తున్నాయి. అప్పుడు నేను అనిపించి 25 ఏళ్ల క్రితం సాగర ఘోష కావ్యంలో రాశా, దేవదేవా నువ్వు ఇలా భరిస్తున్నావు అన్నమాట సృష్టిని. పత్రిక ముఖ చిత్రములో చిత్రముగా సాగరములు శీకరములు ఏమాత్రము కదలకయున్నట్లు, పత్రిక ముఖ చిత్రములో చిత్రముగా సాగరములు శీకరములు ఏమాత్రము కదలకయున్నట్లు, ఈ త్రిభువనములను మోయును ఈశుండు కవి. ఒక పత్రిక ముఖ చిత్రం చూస్తే సముద్రం ఉంది, లేస్తున్న తరంగాలు ఉన్నాయి, లేస్తున్న చేపలు ఉన్నాయి, పక్కనే తీరం ఉంటే మిరపకాయ బజ్జీల బండి కూడా అక్కడే ఉంది. ఇవన్నీ కేవలం ఒక బొమ్మలో సాధ్యమైతే మనం ఏ ఫీలింగ్ పొందుతున్నాం? సముద్ర తీరానికి వెళ్ళినట్టు, తరంగాలు లేచినట్టు, తిమింగలాల పైకి లేచినట్టు, మిరపకాయ బజ్జీలు ఉన్నట్టు కొన్నట్టు కూడా ఫీల్ అయిపోతున్నాం. ఏం లేదు, ఉట్టి పత్రిక తప్పితే. ఇదంతా నీ భావన. నీకు ఆ భావన చిత్రకారుడు కలిగించాడా లేదా? ఒక మామూలు చిత్రకారుడు నువ్వు చూడండి చూసినట్టు, విననిది విన్నట్టు, తిననిది తిన్నట్టు భావన కలుగుతుంటే, ఈ జగన్నిర్మాణాన్ని చేసినటువంటి ఆది దంపతులు మనకి ఈ సృష్టి అనుభవానికి తెస్తున్నారంటే అబద్ధం ఏదైనా ఉందా? పక్కా నిజం. వాళ్ళు సరిగ్గా దీన్ని మనకు కదులుతున్నట్టు కల్పిస్తోంది ఇది, కానీ పత్రికలో కదలడే ప్రపంచంలాగే ఈ ప్రపంచం మొత్తం కదులుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆయనలో ఇది కదలదు, ఆయనలో అలాగే ఉంటుంది. అందుకే వేదంలో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే, దూరంగా ఉన్నది అది, దగ్గరగా ఉన్నది అది, కదిలేది అది, కదలనేది అది. పిచ్చివాడి మాటలా లేవండి ఇవన్నీ అర్థం కాకపోతే. ఎవరైనా ఒకరు కదులుతున్నారంటే కదులుతున్నాడు, కదలడంటే వాడే కదులుతాడు, వాడే కదలడా, వాడే దూరంగా వాడే దగ్గరగా ఉంటాడా? సాధ్యమేనా? సాధ్యం. ఆత్మకి సాధ్యం, దేహానికి సాధ్యం. అంచేత ఆ ఆత్మజ్ఞానాన్నే పొందాలి. అందుకోసం ఇలా చెప్పారండి.